మహాత్మా జ్యోతిరావు ఫులే గారి యొక్క వర్ధంతి సందర్భంగా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వారి యొక్క ఏదైతే సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నాగేశ్వరరావు గారు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నివాళులు మనందరూ కూడా తెలుసు. మహాత్మా జ్యోతిరావు ఫులే గారు పరిపాలన వర్గాలకు కావచ్చు, ప్రతి ఈ దేశానికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క సేవల్ని కొనియాడే విధంగా ఇప్పటి తరాలకు కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనసుకుంటున్నాను. ఏదైతే జ్యోతిరావు ఫులే గారి యొక్క మహాత్మా జ్యోతిరావు ఫులే గారి యొక్క ఆశయాల్ని ఈ రాష్ట్రంలో దాన్ని నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసిన వ్యక్తి, అది అమలు చేయిస్తానని చెప్పి అమలు చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన టైం ప్రకారం, క్యాలెండర్ ప్రకారం అన్ని పథకాలు కూడా అమలు చేసి ప్రజలకు అందించిన వ్యక్తులు అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మోసపూరితంగా సూపర్ 6 అని చెప్పని మహిళల్ని అనేక విధాలుగా మోసం చేసి, విద్యార్థుల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, యువతని మోసం చేసింది. ప్రతి ఒక్కరిలో కూడా ఆశ చూపెట్టి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పని పిల్లల్ని మోసం చేయడం. అదేవిధంగా అందరికీ కూడా చేయూత ఇస్తాం అని చెప్పని మీకు 18,000 ఇస్తాం, మీకు 50,000 ఇస్తాం, 40,000 ఇస్తాం అని చెప్పడం కానివ్వండి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా మేము 3,000 రూపాయలు ఇస్తాం చెప్పడం కానివ్వండి. ప్రతి ఒక్కళ్ళని మోసం చేసి ఈరోజుకి 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో అమ్మఒడి కార్యక్రమం ప్రతి నెల ప్రతి సంవత్సరం మేలో జరుగుతుంది. కానీ అది కుటుంబానికి ఒకరికి ఇచ్చేవాళ్ళం. ఈయన కుటుంబంలో అందరికి ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసి మోసం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత కనీసం ఆ కుటుంబంలో ఒకరికి ఇచ్చే అమ్మఒడి కూడా ఎక్కొట్టేశారు. అదేవిధంగా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చి ఉండేవాళ్ళు. పని మోసం చేసి రైతులు మోసం చేశాడు. 20,000 కదా కనీసం 13,500 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా కేవలం కబుర్లతో మాటలతో కేవలం ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అనగతొక్కాలి, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలి, ఎప్పుడెప్పుడో కేసులు బయటికి తీసుకొచ్చి వాటిని ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తారు. లేదన్నా సరే ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పింది చేయలేదని నిర్దేశాలు కేసు పెట్టేస్తారు. ఇంత దుర్మార్గంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా బాధాకరం. ఎవరైనా ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు మంచి చేయాలి, గత ప్రభుత్వం కంటే మేము మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలి. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేలు చేయకపోగా ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని కూడా అరెస్టు చేయడం అనేది వీళ్ళకి ఆనవాయితీగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పని. ఆయన ప్రశ్నించడానికి మరి వేరే ప్రశ్నలకు సమాధానం చెప్పడం. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఢిల్లీలో కూర్చొని చక్కెర తిరుగుతున్నాడు, ఢిల్లీలో కూర్చొని అక్కడెక్కడ కలుస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏమని చెప్పండి. 5 నెలల్లో 6 నెలలు ఏం చేశారు చెప్పండి. ప్రతిరోజు కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు, సుమారు 100కు పైబడి మహిళల్ని, చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, చంపేయడాలు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి కింద ఒక మహిళా హోంమంత్రి ఉన్నారు. కానీ ఆమె కూడా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ప్రతిపక్షాలను తిట్టడమే తప్ప ఆమె యొక్క శాఖ మీద ఏం పట్టుందండి ఆమెకి? ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తారు, ఏం చర్యలు తీసుకోగలిగారు మీరు చెప్పండి. ప్రతిరోజు 3 ఏళ్ళ పిల్లలు లేదు, 6 ఏళ్ళ పిల్లలు లేదు, పిల్లలు కనుక బయటికి వెళ్తే లోపలికి వచ్చేంతవరకు కూడా భయభ్రాంతులతో ఉండే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. దయచేసి లాండ్ ఆర్డర్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. లాండ్ ఆర్డర్గా వాడాలి తప్ప ఓన్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది పూర్తిగా కూడా క్షీణించిపోయాయి. ఇది చాలా అన్యాయం. కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 6 నెలల్లో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏది లేదు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అది చంద్రబాబు అయినా కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏదైతే మీరు చేస్తున్న దాష్టికాలు, ఏదైతే మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేస్తున్న పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా తిప్పికొట్టే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.